ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే దద్దోజనం కాకుండా ఇలా సేమియాతో దద్దోజనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ దద్దోజనానికి ఎక్కువగా రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. నార్మల్ సేమియా కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే త్వరగా మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఎక్కువగా రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. మరిగించిన నీళ్ళల్లో సేమియా వేసేయాలి. ఇక సాల్ట్, కొంచెం నూనె కూడా వేయాలన్నమాట. ఎందుకంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ కూడా వేస్తే, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇక అది ఉడికేలోపు పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఇక జీడిపప్పు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ వేసేసి వేయించుకోవాలి. ఇక లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక సేమ్యాని దింపేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక కంప్లీట్ అయిన తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా, దాంతోపాటు కొంచెం దానిమ్మ గింజలు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవడమే. డూ సబ్స్క్రైబ్.